పోరి చూడు నాయులబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కర నీ తెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైన సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై తాపు దాడి బుక్కన సుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయులబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కర నీ తెరుపు చూడు ఈ సెలబ్రేషన్స్ ని ఇంకా స్పెషల్ చేయడం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదుగురు కాదు ముక్కాబ్లా అంటూ వచ్చేస్తున్నారు. ఎస్, ఇవాళ మస్త్ టైం పాస్ లో జరుగుతుంది ముక్కాబ్లా. అలా ఇలా కాదు తెలుసా, స్వప్న గారి టీం మెంబర్స్ ని కాజల్ సపోర్ట్ చేస్తుంది, హేమచంద్ర టీం మెంబర్స్ ని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఈ ఆరుగురితో కలిసి 250 స్పెషల్ మస్త్ టైం పాస్ మనందరం చేయబోతున్నాం. సో అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ 250th స్పెషల్ మస్త్ టైం పాస్ గ్రాండ్ సెలబ్రేషన్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. అంతే మరి మస్త్ టైం పాస్ 250th ఎపిసోడ్ గ్రాండ్ సెలబ్రేషన్స్ లో టాప్ లేచిపోకుండా ఎలా ఉంటుంది. ఇక్కడ స్వప్న టీం, అక్కడ హేమచంద్ర టీం ఇద్దరు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయడానికి అండ్ మాతో కూడా ఎంజాయ్ చేయించడానికి మంచి మంచి పాటలు పాడడానికి ప్యారడీ కూడా పాడతారా? ఇవాళ ఏం పాడతారు? ప్యారడీ కూడా పాడతారు. సో ఏం పాడతారో తెలుసుకోబోయే ముందు ఫస్ట్ కూర్చున్నాం, ఆ తర్వాత వీళ్ళ ఇంట్రడక్షన్స్ కూడా తీసుకుంటాం. ముకాబ్లా టీమ్ తో ఇవాళ మన మస్తు టైం పాస్ 250th ఎపిసోడ్ స్పెషల్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. కాజల్ ని సపోర్ట్ చేయడానికి స్వప్న గారి టీం వచ్చారు, నన్ను సపోర్ట్ చేయడానికి మన హేమచంద్ర టీం వచ్చేసారు. సో హార్టీ వెల్కమ్ టు మస్తు టైం పాస్ గైస్. ఎలాగో నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు అండ్ మనందరం కూడా రాక్ చేయబోతున్నాము. మనం టాప్ లేపాం కాబట్టి ఇక్కడికి వచ్చాం, వాళ్ళు టాప్ లేకపోతున్నారు, మనం ఆల్రెడీ లేపాం కాబట్టి నా టీమ్ లో ఉన్నారు. అది వెల్కమ్. సో గట్టిగా టాప్ లేపుతూ మస్తు టైం పాస్ ఇలాగా మా సిగ్నేచర్ మూమెంట్ చేస్తే రెచ్చిపోతాం. అందరూ చేస్తాం, ఏ మీ టీం వాళ్ళే మా టీం వాళ్ళే దేక్తాం, తర్వాత మీ టీం దేక్తాం. సో ఫస్ట్ మాతో ఏం చేసి తర్వాత మీతో ఏం కాదు, అందరం కలిసి ఒకసారి దేక్దాం. సరే 3, 2, 1 గో. మస్త్ టైం పాస్. ఇవాళ 250th గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మస్త్ టైం పాస్ లో ముక్కాబ్లా జరగబోతుంది. మరి స్వప్న గారి టీం నుంచి ఎవరెవరు వచ్చారో తెలుసుకుందాం. హాయ్. హలో. హాయ్. ఎంత బాగా చెప్పారు మీరు. ఇంతే, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను హాయ్ అనగానే హలో అని అనగానే అని. సరే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి అన్ని చెప్పండి. నా పేరు వరప్రసాద్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసారు. ఇక్కడ కాంపిటీషన్ లో ఉన్నాను. మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఎగ్జామ్స్ ఎక్కడైనా కాంపిటీషన్ లోనే ఉంటాను. రిజల్ట్ టీవీలో కనిపిస్తుంది. ఓ రిజల్ట్ ఎగ్జాక్ట్లీ. మరి మీరు? హాయ్, నా పేరు శుభశ్రీ, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటావు? నేను BLLB సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓఫో, రాబోయే కాలానికి కాబోయే లాయర్ సింగర్ అన్నమాట. నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ కరీముల్లా, నేను కర్నూలు నుంచి వచ్చాను. ఏం చేస్తుంటావు కరీముల్లా? నేను ప్లేబ్యాక్ సింగర్ అండి. ఓ సీరియస్లీ? ఏ సినిమాలో పాడారు? రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా అని ఆ మూవీలో 4th సాంగ్ పాడాను. ఏ సాంగ్ ఇది? 4th సాంగ్.
డౌట్ లేదు బాబాయ్, సేమ్ కేఫర్ కరీముల్లా, కేఫర్ కాజల్, కాజల్ లెక్క ఉన్నాడు నువ్వు కూడా. ఏ సాంగ్ పాడావంటే ఏ ప్లేబ్యాక్ సింగర్ కూడా సాంగ్ పాడా అని చెప్పలేదు, సేమ్ కాజల్ లెక్క ఉన్నావు. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో ఏ పాట పాడావు? ఏం సాంగ్? తెరి మేరీ ప్రేమ ఏదో ఒకసారి పాడి వినిపించచ్చుగా. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వెలేన జీవితం సోగ కళ్ళ సోయోగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్ तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో ఇది ఒక సిగ్నేచర్ లాగా వస్తూ ఉంటుంది మాటి మాటికి. సూపర్ అబ్బా, నైస్. గట్టిగా చెప్పట్లు మాట్లాడు. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त. నైస్. సో నా టీమ్ లో అయితే ముకాబ్లా ఇవ్వడానికి, టఫ్ ఫైట్ ఇవ్వడానికి ముగ్గురు రెడీగా ఉన్నారు. మరి చైతు టీమ్ లో ఎవరున్నారు చూద్దాం. యా, నా టీమ్ లో వచ్చేసి నేనే ఇంట్రొడక్షన్స్ ఇస్తాను, బికాస్ వాళ్ళు వచ్చిన కాడి నుంచి నాలో ఎనర్జీ పెంచారు, నాలుగు ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ శ్రీ తారక్ ఫ్రమ్ వైజాగ్. Then we have Rupa. Have దేనికన్నా నవ్వుతూనే ఉంటాను, పాటలు పాడేటప్పుడు ప్యారడీ చేస్తారంటూ మన ముందుకు వచ్చిండు లోకేష్. శ్రీతారక్, వాట్ యు డు శ్రీతారక్? నేను మ్యూజిక్ కంపోజర్ని. రీసెంట్ గా నాకు ఇండియా 20 అనే ఆల్బమ్ చేశాను. ఓకే, దానికి నా వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. సూపర్. 20 భాషల్లో 20 దేశభక్తి గీతాలు చేశాను సింగిల్ అటెంప్ట్ లో. సో ముకాబ్లా షోలో పార్టిసిపేట్ చేయడానికి మా టీచర్ దుర్గా ప్రసాద్ గారు నన్ను ఫోర్స్ చేసి, అంటే నా వాయిస్ కన్నా నా పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఆయన నమ్మారు కాబట్టి, నీకు ఇలాంటి ప్రోగ్రామ్ కరెక్ట్, నీకు సర్కిల్ పెరుగుతుంది, జనాలు నువ్వు తెలుసు అని చెప్పి నన్ను ఈ ప్రోగ్రామ్ పంపించారు. అండ్ ఇక్కడికి వచ్చి ఎంత హల్చల్ చేస్తున్నాడో, ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడో చెప్పనవసరం లేదు. ఇంకా కాసేపట్లో తన పర్ఫార్మెన్స్ ఇక్కడ కా తల్లి, ముకాబ్లా తల్లి. నా టీం కూడా నువ్వే చెప్పేస్తే నేను ఎందుకు కాజల్ ఇక్కడ అంటే ఇక్కడ గురించి మాట్లాడుతున్నా. నీ లెక్క ఇక్కడ గురించి మాట్లాడి ఉండవు, నేను మాట్లాడే కంటెంట్ క్లియర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నాకు అర్థం కాల. సరే రూపా. నా పేరు రూపా, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎందుకు? జాబ్ చేయడానికి కాదు, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసావు కాదు. ఇయర్ కంప్లీట్ చేశాను కాబట్టి సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినా కూడా నువ్వు డైరెక్ట్ గా ఫైనల్ ఇయర్ కి రావు. సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసావు కాబట్టి ఫైనల్ ఇయర్ చేస్తున్నావు. సెకండ్ ఇయర్ రా, ఫైనల్ ఇయర్ కాజల్, బీన్ మూడ్ కాజల్. సెకండ్ ఇయర్ అంటే 2 years రా. Alright then, no problem. Okay, next. Lokesh, yeah. హాయ్, మై నేమ్ ఇస్ లోకేష్ ఫ్రమ్ వైజాగ్. నేను BSc కంప్లీట్ చేశాను. ప్లేబ్యాక్ సింగింగ్ కోసం ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కెరీర్. ముందుగా అయితే డిఫరెంట్ రౌండ్స్ తో మేము ఎంటర్టైన్ చేయబోతున్నాం 250th స్పెషల్ ఎపిసోడ్ లో. ముందుగా అయితే ఫస్ట్ రౌండ్ గురించి క్లియర్ కట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఓకే, నార్మల్ గా అయితే మీరు ముకాబ్లాలో వచ్చేసి గారడీ చేసి ప్యారడీ పాటలు పాడుతూ ఉంటారు కదా. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి నార్మల్ గానే మనం బాత్రూమ్ లో ఇంకా డ్రైవ్ చేస్తున్నప్పుడు పాటలు పాడుకుంటుంటాం కదా, అట్లాగే ఇక్కడ అంత్యాక్షరి ఆడబోతున్నాము. మన టీం కి వాళ్ళ టీం కి కాంపిటీషన్ ఉండబోతుంది. టక 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 పాటలు పాడాలా, ఎక్కడైనా ఆ ఊ అని చెప్పేసి ఆగిపోయినా కూడా అవతల టీం కి పాయింట్ వెళ్ళిపోతుంది. అంతే, ఓకేనా? ఓకే, రెడీయా? రెడీ. దానికన్నా ముందు మీరందరూ వచ్చారు కాబట్టి ఒక అద్భుతమైన పాట అందరం కలిసి పాడి ఇయాల్టి మన 250th ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? డన్. రెడీయా? డన్. రెడీ. 3, 2, 1 స్టార్ట్. ముక్కాలా ముకాబులా లైలా ఓ లైలా. ఈటీవీ ప్లస్ లో పేరడి హంగామా చేస్తాం మీకోసం. పెరడి పాటలు, కుర్రాళ్ళ అరుపులు, ఫ్లోరులో ఈలలు, ఆడియన్స్ నవ్వులు. పెరడి పాటతో హంగామా చేస్తాం ముకాబ్లా. స్టార్ట్ అయిపోయింది. మరి ఫస్ట్ రౌండ్ అంతాక్షరి రౌండ్. మరి ఈ రౌండ్ ని మన స్వప్న టీం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ముకాబ్లా లాతో పాట పాడండి. లే 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 నా రాజా, లే లే లే
నా రాజా లేవనంటావా నిద్ర లేవనంటావా అల్లే 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 లే 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 నా రాజా జా జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసరే నీకేలే అందుకో ప్రేమ గీతం పాడు స్టార్ట్. మన్మథ రాజా మన్మథ రాజా, కన్నె మనసు గిల్లదు, దోపిడి చేసే చూపులతోటి నాన్న లేవు చుట్టుకొలతే చూడద్దు, నా పచ్చి నరాలపై కిచ్చు పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టద్దు, నా కొత్త వయస్సుని మత్తు సరస్సుతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టద్దు. మన్మథ రాజా మన్మథ రాజా 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 మన్మథ రాజా, చేసే 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 మల్లెల పూజ. మళ్ళీ జా జామురాతిరి పడుకోబెడుతున్నావా? జాబిలమ్మ జోల పాడెనా ఇలా పడుకుందాం. జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే అలా వయారి వాలు కళ్ళలోన కూడా రావట్లేదు. వరాల వెండి పూలవాన జగాలు ఊగలూగు వేళ లా లవ్లీ మహిరు మజాగా ముద్దిస్తానారు కసేగా కోగిట్లు మారు ఓకే మైలేడి అలాగే కానీ అమ్మాడి చలో చల్ చేస్తాని వేడి దా ఓకే డుమ్ డుమ్ డుమ్మట రాజు ఆడాలి పంబరే గాలి రా జెండాపై కథ రాజు ఎగరాలి నేల జాబిల్లి గా దా ఓకే ఓకే హోల్డ్ ఇప్పుడు కండిషన్ సప్లై స్టార్ట్ అవుతుంది మన ఈ కాంపిటీషన్ లో మేము ఇచ్చిన డా నెక్స్ట్ తో మూవీ పేరు చెప్పాలి. యూ టైం స్టార్ట్స్ నౌ. గా గా ఇచ్చింది. గా రెడీ. గంగోత్రి ఓకే రా. త్రినేత్రం త్రినేత్రుడు త్రినేత్రం. రా 3 ఇచ్చారు, 3 తీసుకున్నారు. ఓకే బాగుంది. త్రినేత్రం మా మన్మథుడు డా డమరకం మా 5 4 3 మాస్ మాస్ శంకరదాద ఎంబీబీఎస్ శంకరరావు జిందాబాద్ అయిపోయింది ఓడిపోయాడు. బ్రేక్ సో దా దా దమ్ము ఎస్ మా మంచి రోజులు మంచి రోజులు లా లక్ష్మి మా మనసు మాట వినదు మనసు మాట వినదు. దా దూసుకెళ్తా దా 5 4 తగ్గిట తాళి తగ్గిట తగ్గిట కూడా ఉంది. లా 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 5 4 లైలా మజ్ను నా 5 4 నాన్న గురం నాన్న ప్రేమతో తొలి ప్రేమ 5 మా 4 3 మంజునాథ దా దా 5 4 దిల్ లా 5 లవ్లీ లవ్లీ లా 5 4 లాగిరిలో లా 5 4 3 లెజెండ్ 5 4 3 2 చెప్పలేదు కౌంటింగ్ అయిపోయింది కౌంట్ అయిపోయింది గజని నా 5 4 నేను నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ 5 సందడి సందడి డి డి మళ్ళీ డా ఏంటది? నా పేరు శివ. స్టాప్ నీ పేరు కరీముల్. ఓకే స్టాప్. ఇక్కడ కండిషన్ సప్లై అయింది. ఇక్కడ పాయింట్ ఆఫ్ యూనిట్ అంటే మేము డాన్ ఇచ్చాము. డాన్ కి నాతో సినిమా పేరు చెప్పాలి. వీళ్ళు డాన్ 2 అని చెప్పారు. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పలేదు, నాతో చెప్పండి. నాతో చెప్పు నేను ఆడను. నాతో చెప్పు. 4 3 2 1 దేవుడు ఉన్నాడు. నాని చెప్తున్నారు, వాళ్ళు వినట్లేదు. దేవుడు ఉన్నాడు. మీరు వినట్లేదు.
స్వప్న గారి టీం కాదండి ఆల్రెడీ చెప్పాను. కరీముల్లా గారు మీరు కూర్చోండి. కాదు మీరు చెప్పానండి, నా పేరు శివ అని చెప్పానండి. లేదండి, నా పేరు శివ అని చెప్పానండి. నా పేరు శివ అన్నాను. అయ్యో స్వప్న గారు వాళ్ళకి వినిపించలేదండి, వాళ్ళకి వినిపించలేదు. యాంకరింగ్ చేయండి కొంచెం మమ్మల్ని. ఓకే, స్వప్న గారి టీం కి హేమచంద్ర గారి టీం కి ఫస్ట్ రౌండ్ అంత్యాక్షరి పాటలు అలాగే సినిమా టైటిల్స్ అయింది. ఇక్కడ డాన్ అని టైటిల్ ఇస్తే వాళ్ళు డాన్ 2 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం జరిగింది కాబట్టి మా టీం కి ఒక పాయింట్ ఇచ్చేసుకుంటూ ఆగండి. నా పేరు శివ అని ముందే చెప్పాడు కరీముల్లా, అది మనం వినలేదు, ఎవ్వరం వినలేదు. యాక్చువల్లీ చెప్పాడు. ముందు చెప్తే ఎలా అవుతుంది, టైమింగ్ లో చెప్పాలి. చెప్పుకోవడం అంటే నా పేరు శివ అని మీకు మీరు చెప్పుకోవడం కాదు, అవతల టీం చెప్తే అప్పుడు సరే చైతు తూ భీ క్యా యాద్ కరేగా. ఇంకా చాలా ఆ రౌండ్స్ లో మా సత్తా ఏంటో మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం. వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ అయింది, అంత్యాక్షరి రౌండ్. దాంట్లో హేమచంద్ర టీం 1 పాయింట్. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తాము. ఓకే, గేమ్ రూల్ ఏంటంటే మీ అందరికి డబుల్ టేప్ పెడతాం. ఓకే, అక్కడ బెలూన్ ఉంటది. అటువైపు నుంచి లోకేష్, అటువైపు నుంచి కరీముల్లా. వాళ్ళు ఆ బెలూన్ ని స్టిక్ చేసుకుంటారు వితౌట్ హ్యాండ్ సపోర్ట్. ఓకే, అలా స్టిక్ చేసుకొని పక్కన వాళ్ళకి అది పాస్ ఆన్ చేయాలి, పక్కన వాళ్ళు ఇక్కడ పాస్ ఆన్ చేయాలి. వాళ్ళు ఫైనల్ గా వాళ్ళ టీం లీడర్ చేతిలో బెలూన్ పెట్టాలి. సో ఇక్కడ మేము టైం చూస్తాము, ఏ టీం అయితే తక్కువ టైంలో బెలూన్ ని టీం మెంబర్ చేతిలో పెడతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. క్లియర్, అర్థమైందా? ఓకే, రైట్ నో మీ అందమైన ఫేసెస్ ని ఇంకా అందంగా చేయడానికి మా మస్త్ టైం ప్లస్ ప్లాస్టర్లు వస్తున్నాయి. సో హియర్ వి గో. రైట్ నో అయితే హేమచంద్ర టీం మీరు ఫస్ట్ ఆడబోతున్నారు. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ కదా? వెళ్ళాలా, బెలూన్ స్టిక్ చేసుకోవాలా, వితౌట్ హ్యాండ్ సపోర్ట్, యూ హావ్ టు పాస్ ద బెలూన్. ఫైనల్ గా స్టాప్ వాచ్ పెడుతున్నాను, తక్కువ టైంలో ఎంత టైంలో చేస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ లోకేష్ పోతున్నాడు. అండ్ లోకేష్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 13 seconds. ఒక పాయింట్ ఇందా గ్రౌండ్ లో కొట్టాము, నెక్స్ట్ ఇంకో పాయింట్ కి రెడీగా ఉన్నాము. 13 seconds లో మీరు కనుక 13 seconds కన్నా తక్కువ చేస్తే మీకు పాయింట్ వస్తుంది, లేకపోతే ఆబ్వియస్లీ మా టీం కే పాయింట్ వస్తుంది. రెడీయా? మీ వాళ్ళు సూపర్, మా వాళ్ళు సూపర్. రెడీయా? yes, all the best guys. ఈ రౌండ్ లో మీరు అక్కడ డౌట్ వచ్చింది, చిన్న డౌట్ వచ్చింది. అలా చాలా టైం 13 seconds అంటున్నారు, కొంచెం మీటర్ చూడండి. మీటరా ఆటో ఏంట్రా, మీటర్ చూడండి. సరే నేను చూస్తాను టైం, సరేనా? ఇప్పుడు నమ్మకం కుదిరిందా కరీముల్లా? ఓకే, ఎందుకంటే ఆపోజిట్ టీం కదా, చెప్పలేము. ఎగ్జాక్ట్లీ, అవును. దీన్ని అంటారు సూపరో డోపరో అని చెప్పేసి. అండ్ yes సూపరో ఫ్లాపరో. కరీముల్లా అండ్ స్వప్న గారి టీం, కాజల్ టీం, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంతా అయిపోయింది. ఫస్ట్ 2 rounds లోనే మీరు ఇలా చేస్తే ఎట్లా అబ్బా? ఇంకా 2 rounds లో ఉన్నాయి. 2 rounds లో కూడా ఓడిపోతారుగా. ఏం కాదు, ఇంకా 2 rounds లో గెలుస్తారు, అప్పుడు డ్రా అయింది. చెప్తున్నారు ఫస్ట్ రౌండ్ నుంచి గెలుస్తానే చెప్తున్నా. లేదు, ఇప్పుడే ఫిక్స్ అయిపో అలా ఓడిపోతామని. అలవాటు అవుతుంది. ఓడిపోవడం మీరు నేర్చుకోండి, ఓడిపోవడం. ఇగో ఓడిపోయిన వాళ్ళకి డైలాగ్ అస్సలు పనికిరాదు. చేసి చూపిస్తాం, చూడండి ఇంకా ఉన్నాయి కదా. మీరు చేద్దాం అనుకుంటారు కానీ చెయ్యరు, ఓడిపోతారు కదా. స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అలా ఒక్కసారి చెప్పుకుంటే ఓకే, 2 రౌండ్లకు కూడా అదే చెప్పుకుంటే కష్టం బాగా. ఇన్ని ఫెయిల్యూర్స్ అయితే అన్ని స్టెప్స్ ఎక్కొచ్చు. ఇప్పుడు స్టెప్పులు కాదు కానీ మీరు ఓడిపోయారు కాబట్టి మా టీం నుంచి మీ ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తున్నాము, మీరు టాస్క్ చేయాల్సిందే. యూజువల్లీ మా మస్తు టైం పాస్ లో ఎవరికైతే మేము గేమ్ ఇస్తామో వాళ్ళకి ఓడిపోతే మేము టాస్క్ ఇస్తాం, అట్లా మీ ముగ్గురికి కూడా టాస్క్ ఇస్తాం. సింపుల్, ఇక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి, సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి కదా. ఒక్కొక్కరికి నేను రెండు బెలూన్స్ ఇస్తూ ఉంటాను. ఆ బెలూన్స్ ని మీరు మీ బ్యాక్ తో పగలగొట్టాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎట్లా సూపర్. ఫస్ట్ స్టార్ట్ విత్ కరీముల్లా. పిల్లన్న ఎదురున్న పోరున్న పన్నున్న పాపల గిట్టిన పేరేరో చూసారా పనిష్మెంట్ ని కూడా ఎంత చక్కగా చేశారు మా వాళ్ళు. అదే
పనిష్మెంట్ చేస్తారు చక్కగా. ఆ తర్వాత రౌండ్స్ కూడా అలవాటు పడుతుంది కదా మెల్లమెల్లగా. ఏంటి బాబాయ్? తర్వాత రౌండ్స్ కూడా మెల్లమెల్లగా అలవాటు పడుతుంది కదా. Punishment. రైట్, సో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ రౌండ్ లో కూడా హేమచంద్ర టీమ్ విన్నర్స్. ఇక్కడ హేమచంద్ర టీం విన్ అవుతుందేమో, అక్కడ ముకాబులలో స్వప్న గారి టీమే విన్ అవుతుంది కదా. అమ్మయ్య, అమ్మయ్య. అట్లీస్ట్ ఆ డైలాగ్ తన తృప్తి పడేయండి అబ్బా, పాపం వదిలేద్దాం. తీసుకోండి ప్లీజ్. అది Thank you. మనం వచ్చాము థర్డ్ రౌండ్ కి. థర్డ్ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే గనక, అండ్ ఈ రౌండ్ స్టాచ్యూ రౌండ్ అన్నమాట. మా టీం నుంచి ఇద్దరు స్టాచ్యూలు అయిపోతారు, మీ టీం లో నుంచి వచ్చి డిస్టర్బ్ చేయాలన్నమాట. ఒకళ్ళు ఇక్కడికి వచ్చి స్టాచ్యూలో నిలబడతారు, మీలో నుంచి ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేయాలి. ఎవరైతే డిస్టర్బ్ అయిపోతారో తొందరగా వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరైతే అలానే స్టాచ్యూ లెక్క అమ్మో, చైతు అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు, కానీ చైతు టీం ఎంత బాగా ఆడతారో, కాజల్స్ టీం ఎంత బాగా ఆడతారో చూడాలి అంటే మనం గేమ్ స్టార్ట్ చేసేయాలి. సో లెట్స్ స్టార్ట్ స్టాచ్యూ రౌండ్. ఆల్రైట్, ఓకే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మీ టీం ఆడాలా, బికాస్ ఇందాక మా టీం ఆడారు కాబట్టి. మీ టీం నుంచి ఇద్దరు, మీ ముగ్గురులో ఎవరైనా మీరే డిసైడ్ అవ్వండి ఎవరు వస్తారు ఫస్ట్. టీం ఓకే, కరీం కమ్. అండ్ ఎస్ కరీం, నీకు ఇచ్చిన స్టాచ్యూ రూల్ వచ్చేసి ఒక కాలు మీద నుంచోవాలి, అండ్ ఒక చెయ్యి ఇట్లా కింద ఇట్లా ఉండాలా, ఇంకో చెయ్యి ఇట్లా ఉండాలా. ఓకే, గాట్ ఇట్? ఓకే, మన టీం నుంచి ఎవరు వెళ్తున్నారు, ఎవరు డిస్టర్బ్ చేస్తారు? నేను వెళ్తాను. ఆల్రైట్, శ్రీతారక్ వస్తున్నాడు కరీముల్లాని డిస్టర్బ్ చేయడానికి. కరీముల్లా డిస్టర్బ్ అవుతున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ కరీముల్లా, ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీతారక్. యు గాట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్. సో దిల్లే హాయ్ హాయ్ దిల్లే నరకమై అనుకుంటూ ఫ్లాటే కొన్నా, చిన్న పాల చేతిలోనే కానీ అయిపోయింది అంటున్నాను కదా. అయిపోయింది, నువ్వు నవ్విసో అయ్యి లేదు ఏంటి కరీముల్లా ఇది? వాడు అట్లానే అంటాడు, అయిపోయింది అంటాడు, నువ్వు అవుట్ అంటాడు, అయినా నువ్వు కదలాలా? వీళ్ళు మోసం చేస్తారని మాకేం తెలుసండి బాబు. కరీముల్లా నవ్వకూడదని రూల్ పెట్టాము, నువ్వు నవ్వేసినావు, అక్కడితో అవుట్ అయిపోయినావు. So, నేను నవ్వలేకపోతే నవ్వే అయిపోయింది మోసం అంటారు. మేము మోసాలన్నా చేస్తాం, కానీ మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి, అదే కదా రూల్. సో మేము మోసం చేస్తారా, మేము డిస్టర్బ్ చేస్తాం, మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. కానీ డిస్టర్బ్ అయిపోయాడు. ఎస్, మేము మోసగాళ్ళం, మేము మూర్ఖులం, అన్ని మేమే. ఓకే 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 ఓకే. యువర్ టైం వచ్చేసి 13 seconds. మా టీం నుంచి రూపా వస్తుంది. రూపా స్టాట్యూ ఉంటుంది. కాజల్ ఏ స్టాట్యూ కావాలో చెప్పుకో. ఎవరు డిస్టర్బ్ చేస్తారు మీ టీం? శుభశ్రీ ఏదో నేను వెళ్తా. నేను పక్కా మెంటల్ నేను పక్కా మెంటల్. అవుట్ అవుట్ అలాగే ఉండు. చూడాలి, కింద చూస్తే నేను కింద కాదు, కింద ఇలా సెన్సార్ కట్టి సొంతిల్లే హాయ్ హాయ్ దిల్లే నరకమై అనుకుంటూ ఫ్లాటే కొన్నా. ఎందుకు నవ్వవా? అయ్యో బాబోయ్, రూపా 40 seconds. నవ్వు రూపా, రూపా ఇప్పుడు కరీం నవ్వడం 10 seconds ఉంటే చాలు. 1 minute అయితే రూపా నవ్వు రూపా 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 కమాన్ రూపా నవ్వు రూపా నవ్వు రూపా 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 నవ్వు రూపా రూపా రిలాక్స్. అయిపోయింది, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఏంటి కరీముల్లా, నీ మీద అన్ని హోప్స్ పెట్టుకుంటున్నావు, అలా చేసావు? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. కాదండి, వాళ్ళు కింద చూస్తున్నారు మేడం. కింద చూస్తే ఏంటి, పైకి చూస్తే ఏంటి, ఎలా అయినా నవ్వించాలి. నవ్వాలిగా, నవ్వించాలంటే నవ్వించమని పంపిస్తే నువ్వేంటి ఏడిపించడానికి ట్రై చేస్తున్నా నీ నవ్వుతో. కానీ ట్రై చేసిన బెటర్ లైక్ నెక్స్ట్ టైం. కానీ రూపా 1 minute 11 seconds. సూపర్. మనం దీన్ని భర్తించాలి అంటే ఇంకా 1 minute 40 seconds వరకు చేస్తే గానీ మనం గెలవలేము.
నెక్స్ట్ అన్న కొంచెం జాగ్రత్తగా ఉండి. సో వీళ్ళు గెలుస్తారో లేదో కొంచెం సస్పెన్స్ లో ఉంటే బాగుంటుంది చేతో. సో మళ్ళీ మీ టీం నుంచి ఇంకొకరిని ఆ పంపి. మొహాలు చూస్తే అర్థం కావట్లా గెలుస్తారనే మొహాలు ఉన్నాయి వాళ్ళు. సరే ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ సెకండ్ ఛాన్స్ లోకి వెళ్తున్నాము. మా టీం నుంచి ఒకరు వస్తారు, స్టాట్యూ అవుతారు. మళ్ళీ మీకు ఎవరు కావాలో ఎవరు వెళ్తారు? లోకేష్ కమాన్ లోకేష్. చేతులు రెండు పైకి పెట్టు, బాగా పైకి, ఇంకా పైకి. నో రాను, 4 బయట పెట్టు, ఇట్లా పెట్టు చాలు. అవును 4 బయటికి పెట్టు, అంతే ఇట్లానే ఉండు. ఓకే ఓకే సరే. మన టీం నుంచి ఎవరు వెళ్తారు నవ్వించడానికి? వరప్రసాద్ కమాన్ గో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజా ఏంటి చేతులెత్తా తడిగేసుకున్నా తీసేసుకున్నా? ఓ రాజా రాజా రా రాజా రా సుభాష్. రాజా నవ్వవా రాజా? సీరియస్ గానే ఉంటావా? ఏయ్ కమాన్ కమాన్ లోకేష్. 20 seconds పాడండి. హచ్ హచ్ రాజా. అయిపోయింది. ఏదోలో కళ్యాణ కారడిలాగే ఉందిరా బాబు నీ చెత్తు. పుట్టగొడుగులా ఉందిరా బాబు నీ చెత్తు. రాజా పుట్టగొడుగు పైన పెట్టుకుని ఎలా పెంచుకున్నావు రాజా? నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు నవ్వేశాడు. పుట్టగొడుగు రాజా నవ్వు రాజా. లవ్ యూ రాజా. రాజా చెకింగ్ అంటే చేయండి. లోకేష్ 50 seconds అయింది, ఇంకొక 10 రాజా seconds. 4 లోపల పోతుంది, బయటని పెట్టు రాజా. బయటని పెట్టు రాజా తీసుకుంటాను. చీమలు వస్తున్నాయి. రాజా పెట్టు రాజా. రాజా మరి స్టోన్ అయిపోయింది ఇంకా. Alright, 1 minute, super! రాజా 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 అంటే ఏం చేసావు రాజా? రాజాని టచ్ చేయకూడదు కదా, టచ్ చేస్తే రాజా నవ్వేస్తాడు. ఓకే టచ్ చేసి ఏదో వేసావు. నేను ఇక్కడ నుంచి వరప్రసాద్ పంపించడానికి రీజన్ ఏంటంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అన్నాడు కదా. సో ఎంత బాగా మనకి ఇప్పుడు సక్సెస్ చేస్తాను చూడండి, ఇప్పుడు పాయింట్ చేస్తాను. అవునా సరే చూద్దాం. ఎవరు వస్తున్నారు? వరప్రసాద్. ఆల్రైట్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు పకారే కళ్ళని ఓమాసలెక్కరా. ఎవరు వస్తున్నారు గైస్? లోకేష్ దా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ నా బామర్ది ఓడి బామర్ది. నోర్మై నీ పొజిషన్ చూస్తే బుద్ధిబొమ్మలా ఉంది. రాజమౌళి ఎగ్గాని దూరపగలదు. నోరు మీరా రాయ్. లోకేష్ ఇంకేమైనా ట్రై చేయి లోకేష్. నవ్వకు నవ్వకు నవ్వకురా ప్రసాదం. నవ్వకురా ప్రసాద్. ప్రసాద్ నవ్వదురా. 1 minute దాటిపోయింది. నవ్వలేదు కదలలేదు. డౌట్ ఏంటంటే నవ్వు రాదు. ఉండండి మేము చెప్తాము. యావరేజ్ చూసుకోవాలి. ఇంకా మనం నీది వచ్చేసి 1 minute 30 seconds, నీది వచ్చేసి 1 minute 20 seconds. సో రెండు కలిపి 2 minutes 50 seconds ఉంది. సో యావరేజ్ చూద్దాం. గెలిచేస్తున్నారు బాబాయ్. yes కమాన్ కొంచెం ముందు గెలవడానికి కమాన్. ఏంటది? టైం ఎంకమ్మ చెంటెందుకే ఎంకమ్మ. అది నీకు ఎంకమ్మా. తను దూర సందులే 2 minutes 45 seconds అయింది. తను దూర 48 అయిపోయింది. 49 50. నాకెంత ఆనందంగా ఉందో. ఫైనల్లీ ఒక పాయింట్ వచ్చింది చైతు. ఎస్ సార్, మిమ్మల్ని గెలిపించడానికి ఒక పాయింట్ ఇచ్చిన టీం అంతా వచ్చింది. ఆకలేసినట్టుంది, వీళ్ళు క్రీమ్ బిస్కెట్ మేము ఇస్తాము. సో ఇప్పుడు దాకా 3 రౌండ్స్ అయినాయి. ఈ 3 రౌండ్స్ లో కూడా హేమచంద్ర టీమ్ విత్ 2 points. అండ్ కాజల్ ని సపోర్ట్ చేస్తున్న స్వప్న టీమ్ ఇస్ విత్ 1 point. రావట్లేదు. కొట్టండి. ఏం కరిముల్లా
ముకాబ్లా అన్నాడు, ఇప్పుడు ఎస్ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. ఎస్ ఏం చేస్తాడో చూడాలి అంటే వీ హ్యావ్ టు మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ రౌండ్. అండ్ నెక్స్ట్ రౌండ్ ఈస్ డాన్స్ రౌండ్. ఆల్రైట్, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఎవరైనా సరే రావచ్చు. మేము ఒక సాంగ్ ప్లే చేస్తాం, ఆ సాంగ్ కి తగ్గట్టు ఎవరైతే డాన్స్ చేస్తారో, ఎవరైతే బాగా చేస్తారో ఆ టీం కి ఒక పాయింట్ వస్తుంది. ఓకే, మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, వేలలేయచ్చు, గోల చేయొచ్చు. మరి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మళ్ళీ వరప్రసాద్ వస్తాడు. Yes, నేనే. స్టెప్పింగ్ స్టోన్స్ అంటూ ఇందాక స్టోన్ లాగా నిలబడి మన టీం కి ఒక పాయింట్ తీసుకొచ్చాడు. సో మళ్ళీ పాయింట్ తీసుకొస్తాడేమో అన్న ఆశతో వరప్రసాద్ ని పంపిస్తున్నాను. చేతి ది వాల్ ఈసారి వాల్ అంట, స్టోన్ కదా, ఇందాక స్టోన్ ఇప్పుడు వాల్ అంటే తెలియదా? ద్రావిడ్ అండి. అవునా, ఈ ఇల్లు చాలా ద్రావిడలతో బాగా కట్టారు. అలాగే అంటున్నారు. ఇది మా ఇద్దరు ఇల్లు, ఇది మీరు మా చుట్టాలు. మన టీం నుంచి ఎవరు వెళ్తున్నారు? నేను వెళ్తాను. సో మా టీం నుంచి పాయింట్ తీసుకోవడం కోసం రూప వస్తుంది. సింగిల్ హ్యాండ్ తో, సింగిల్ లెగ్ తో లేడీ వస్తుంది. ఇక్కడ 2 legs 2 hands తో వస్తున్నాడు వరప్రసాద్. గైస్, మేము మస్తు టైం పాస్ లో కండిషన్స్ లేకుండా ఏ రౌండ్ కూడా పెట్టాం. చూస్తున్నారు కండిషన్స్. ఇప్పుడు ఈ డాన్స్ లో కండిషన్ ఏంటంటే, మేము ఏదైనా పాట ప్లే చేస్తాం, ఆ పాట మాకు కూడా తెలియజేస్తుంది. ఓకే, ఒకవేళ అమ్మాయి పాట వచ్చింది అనుకోండి, నువ్వు అమ్మాయి లెక్క చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అబ్బాయి పాట వచ్చింది అనుకోండి, నువ్వు అబ్బాయి లెక్క డాన్స్ చేసుకోవాలి. ఒకవేళ పాట వచ్చింది అనుకోండి, ఎలా వేస్తారో మీ ఇష్టం. ఓకే, పాటకు తగ్గట్టు డాన్స్ చేయాలా. ఎంత బాగా డాన్స్ చేస్తే ఆ టీంకే పాయింట్ వస్తుంది. ఇది చూసిన మా డైరెక్టర్ జడ్జ్ ఉంటాడు, మా డైరెక్టర్ పాయింట్ ఇస్తాడు. ఓకేనా? ఆల్రైట్, చూస్తున్నాం. మీరు కూడా వీళ్ళిద్దరిలో ఎవరు బాగా డాన్స్ చేస్తున్నారో చూస్తూ మాకు మీ కమెంట్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ అన్ని తెలియజేయాలంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. రెడీయా? You guys ready? Alright, can we have the music please? మువ్వారావు గారు పెద్దమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40వ ఏట నీళ్ళు లోసుకుందంట. రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. 1 రూపాయి ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. 3 రూపాయలు ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. 10 రూపాయలు ఇచ్చి పౌన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోనికి నన్నమేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అప్పుడే నానేడ కొడతని కేటన్నా, నా నెట్ట గుంటని కేటన్నా, నా నీటి సేతని కేటన్నా, సిర్రాకు పెట్టకన్నాయ్, నే దమ్ము కొడితే నీ కేటన్నా, నే తప్పు కొడితే నీ కేటన్నా, నే కన్ను కొడితే నీ కేటన్నా, కొట్టాను పళ్ళు అన్నాయ్, నా షర్టుకి ఎన్ని మొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జులాయి అదే కేటన్నాయ్. ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి.
అబ్బాయి డాన్స్ రెండు చితకొట్టేసావు, చాలా బాగా చేశాడు. మరి రూపా నువ్వు కూడా ఏం తక్కువ లేదబ్బా, చాలా బాగా చేసావు. మా తెలుసు, మేము చెప్పుకుంటాం. ఏంట్రా నేను రూపాకి ఇస్తున్నాను, నువ్వేందుకు మా టీం అక్కడ రూపాయి అయినా నేను కాంప్లిమెంట్ ఇస్తున్నాను. అవసరం లేదు. Girls ఒకటే కదా, అవసరం లేదు. తీసుకుంటావా లేదా నా కాంప్లిమెంట్? No. అది నేను గుర్తు పెట్టుకుంటాను. గుర్తు పెట్టుకుంటారు రూపా, నేను గుర్తు పెట్టుకుంటాను. రూపా పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. ఎరగదీసిన రూపా త్వర కొట్టడం కానివ్వండి, షర్టు మడత పెట్టడం కానివ్వండి, మీసం తిప్పడం కానివ్వండి, అబ్బాయిలు ఇక్కడ డాన్స్ చేయడం కానివ్వండి, అండ్ డియాలా అసలు ఏమన్నా ఊసా సూపర్. అమ్మాయి అబ్బాయి ఎలా ఇష్టం తెలుసా? డియాలో అమ్మాయి అంటే బుగ్గ మీద వెళ్ళి పెట్టుకోవడం, ఇంకేం ఉండదా? అంతే కదా, అమ్మాయి అంటే సిగ్గుపడాలి. ఎగ్జాక్ట్లీ, సిగ్గుపడ్డాడు, చాలా బాగా చేశాడు. అమ్మాయి స్టెప్పులు కూడా ఇట్లా ఇట్లా నడుము ఊపాడు, ఇట్లా ఇట్లా ఊపాడు. అంత కనిపించింది ఊపినట్టు. మరి నువ్వు చూస్తే కనిపిస్తుంది, నువ్వు రూపాయి మీద కళ్ళు తీస్తే కదా అసలు. అవును మరి మా టీం మెంబర్ కదా. ఎనీవేస్ మా కళ్ళు మాత్రం మా టీం మెంబర్స్ మీద ఉన్నాయి, కానీ మా డైరెక్టర్ కళ్ళు మాత్రం అలా ఇద్దరి మీద ఉన్నాయి. మరి మా టీం లోకా లేకపోతే కాజల్ టీం కా పాయింట్ వచ్చింది తెలుసుకుందాం. రిజల్ట్ టైం, చేతులు పట్టుకోండి. మేము ఎందుకు పట్టుకుంటాం? అదే మేము చేతులు పట్టుకో అంతేలే. పక్కన వాళ్ళు ఎవరైనా వస్తే నేను దేకం కూడా దేకో. నువ్వు దెక్కుతున్నావా? నేను కాంప్లిమెంట్ ఇస్తే కూడా తీసుకుని ఇవ్వలేదు పాపమా. ఓకే థ్యాంక్ యూ అనబోతుంటా. మా టీం అబ్బా, మా రూపా అబ్బా ఇక్కడ. మా వరప్రసాద్ అబ్బా, మా వరప్రసాద్ అబ్బా. నాకు అసలు ఒక పాయింట్ కూడా తీసుకొచ్చాడు ఇందాక. ఎంత మంచి వరప్రసాద్. ఇప్పుడు సెకండ్ పాయింట్ కూడా రాబోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. అండ్ ద విన్నర్ ఈజ్ పాయింట్. సో ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు స్వప్న టీం అంటే కాజల్స్ టీం కి కూడా 2 పాయింట్స్ వచ్చేసాయి, కానీ అక్కడ చేతూస్ టీం కి 3 పాయింట్స్ వచ్చేసాయి. సో హేమచంద్ర టీం, ముకాబలా టీం ఇంకా లీడింగ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్. సో దీన్ని బట్టి చూసుకుంటే మన మస్తు టైం పాస్ 250+ స్పెషల్ ఎపిసోడ్ విత్ ముకాబలా టీమ్. హేమచంద్ర టీం ఇంకా స్వప్న టీం కి కాంపిటీషన్ జరిగింది, అండ్ విత్ 3 పాయింట్స్ హేమచంద్ర టీం విన్నర్. కానీ మా వాళ్ళు కూడా చాలా బాగా ట్రై చేశారు. మీరు మస్తు టైం పాస్ 250th గ్రాండ్ సెలబ్రేషన్స్ లో ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు జస్ట్ స్పోర్ట్ ఓకే, జస్ట్ ఇది ముకాబలా ఫైనల్ కాంపిటీషన్ కాదు, జస్ట్ మస్తు టైం పాస్ 250 సెలబ్రేషన్స్ అంతే. ఫీల్ అమ్మాక. అయ్యో నిజంగా ఏడుస్తున్నావా? గెలిచింది ఎవరండి? ఎవరు? मुकाबला तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त. ఎగ్జాక్ట్లీ దట్స్ ద హోల్ పాయింట్. ఇవాళ 250th ఎపిసోడ్ గ్రాండ్ సెలబ్రేషన్స్ లో ముకాబలా టీం వచ్చారు, కానీ ముకాబలా టీం వాళ్ళు ఇక్కడికి రావడమే మాకు సెలబ్రేషన్స్. అండ్ మీరు విన్నర్స్ కూడా, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ముకాబలాలో, అండ్ అలాగే మస్తు టైం పాస్ లో కూడా వచ్చారు. కంగ్రాచులేషన్స్ అందరికి, మీరు బాగా పాడుతున్నారు. మీరు ముకాబలాలో కూడా చాలా బాగా పాడండి. అండ్ ఈచ్ వన్ ఆఫ్ యు ఆర్ విన్నర్స్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనలీ హేమచంద్ర టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎలా అనిపించింది మస్తు టైం పాస్ 250 ఎపిసోడ్ స్పెషల్ లో మీరు రావడం? మస్తు టైం పాస్ అనిపించింది. మస్తు టైం పాస్ అంటే మస్తుగా ఉంది టైం పాస్. చైతు గారు, అక్కడ కాజల్ గారు, మెయిన్ మా చైతు గారు బాగా సపోర్ట్ చేశారు మాకు విన్ అవడానికి. చైతు వల్ల మేము విన్ అయ్యాం ఈ రోజు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను లోకేష్ చాలా బాగా నచ్చింది. అన్ని రౌండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అదే విధంగా అందరు కూడా ఇదే మస్తు టైం పాస్ లా ఉంటుంది అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరి కరీముల్లా ఏడవకుండా చెప్పు, ఎలా అనిపించింది మస్తు టైం పాస్ షోకి రావడం? ఫస్ట్ మస్తు టైం పాస్ అని విన్నాను, ఓన్లీ మస్తు టైం పాస్. కానీ ఇక్కడ కొత్త కొత్త గేమ్స్ ఆడి మస్తు టైం పాస్ అనిపించింది. సూపర్. స్టార్టింగ్ లో ఏమో ముకాబలా అన్నాడు, ఆ తర్వాత yes అన్నాడు, ముకాబలా ఏమన్నా ఇప్పుడు మస్తు టైం పాస్. మళ్ళీ మస్తు టైం పాస్. నువ్వు ఇమిటేషన్ చేస్తావా? ట్రై చేస్తారండి. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त. వరప్రసాద్ నీకు ఎలా అనిపించింది? నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాలో ఎన్ని షేడ్స్ ఉన్నాయని ఈ రోజే తెలిసింది. మా కాజల్ మాకు బాగా సపోర్ట్ చేశారు, ఆవిడ వల్ల షేడ్స్ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వరప్రసాద్. మరి సుభాశ్రీ, యా ఫుల్లీ ఎంజాయ్డ్ ఇక్కడ. నువ్వు బెలూన్ పగలగొట్టడం మాత్రం చాలా బాగుంది అబ్బా.
హోప్ వీళ్ళకే మీరు కూడా మస్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కి స్పెషల్లీ మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతగా ఆదరించారు, ఇంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము 100 కాదు 200 కాదు 250 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇలాగే బోల్డ్ అండ్ ఎపిసోడ్స్ తో ఇంకా ఎంటర్టైన్మెంట్ అందిస్తాము. నాట్ టు ఫర్గెట్ ఈటీవీ ప్లస్ లో ప్రతి షో చూడండి. అండ్ ముకాబ్లా కాంపిటీషన్ ఓ రేంజ్ లో జరుగుతుంది. స్వప్న టీమ్ కి ఇంకా హేమచంద్ర టీమ్ కి వాళ్ళ షో కూడా సపోర్ట్ అందించండి అండ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ అండ్ ఈ సందర్భంగా మస్తు టైం పాస్ అండ్ ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టగో బెస్ట్ రారో రారో నా శివ కాశీ అగ్గి రాజేసి సిగ్గు